మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వయసుతో సంబంధం లేకుండా వరుసగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ రికార్డ్స్ ని తిరగరాస్తున్నారు. ప్రెజెంట్ మోహన్ లాల్ రాబోయే సినిమాల లైనప్ మామూలుగా లేదు. కేవలం మలయాళంలోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ చిత్రాలు, సరికొత్త కాంబినేషన్స్ తో రాబోతున్న ఆ భారీ ప్రాజెక్టులేంటి ఈ స్టోరీలో చూద్దాం. ఇండియన్ సినిమాలో సస్పెన్స్ థ్రిల్లర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే దృశ్యం ఫ్రాంచైజీకి కొనసాగింపుగా వచ్చిన దృశ్యం 3 మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది. మరోసారి జార్జ్ కుట్టిగా మోహన్ లాల్ ఆడిన మైండ్ గేమ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం మలయాళంలో తరుణ్ మూర్తి దర్శకత్వంలో రూపొందుతున్న పవర్ఫుల్ పోలీస్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. ఇందులో మోహన్ లాల్ పవర్ఫుల్ క్యాబ్ గా సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. కంటెంట్ డ్రివెన్ చిత్రాలకు పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు దిలీష్ పోతన్ కాంబినేషన్ లో మోహన్ లాల్ చేస్తున్న నెడుంకండం మిరకల్ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కంటెంట్ డ్రివెన్ చిత్రాలకు పేరుగాంచిన ప్రముఖ దర్శకుడు దిలీష్ పోతన్ కాంబినేషన్ లో మోహన్ లాల్ చేస్తున్న నెడుంకండం మిరాకిల్ సినిమాపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రియలిస్టిక్ టేకింగ్ తో సరికొత్త అనుభూతిని పంచేందుకు ఈ కాంబో సిద్ధమవుతోంది. అలాగే విష్ణు మోహన్ దర్శకత్వంలో అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న L367 సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం మోహన్ లాల్ కెరియర్ లోనే ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ గా నిలవబోతోంది. మలయాళ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా రూపుదిద్దుకున్న చిత్రం పాటియాట్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో మోహన్ లాల్, ముమ్మట్టి, ఫహద్ ఫాజిల్, కుంచాకో బోబన్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. అయినా మోహన్ లాల్ మళ్ళీ పృథ్వీరాజ్ సుకుమారన్తో కలిసి మళ్ళీ మరో మల్టీ స్టారర్ లో నటిస్తున్నారు. అదే ఖలీఫా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక ఇతర భాషల్లో మోహన్ లాల్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం తమిళంలో జైలర్ మూవీ సీక్వెల్ జైలర్ 2లో కూడా తన ఐకానిక్ కేమియో పాత్రతో సందడి చేయనున్నారు.